నా తమ్ముడు మరి దయానంద్ అండ్ పల్లవికి నా శుభాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ప్రభు మాకు ఇచ్చారు. దయానందని కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. మరి చాలా లాయల్ మరి హస్బెండ్ అవుతాడు పల్లవికి. పల్లవి సాక్ష్యాన్ని కూడా నేను విన్నాను. మరి ఇరువురు కలయిక నిజంగా మరి దేవుని చిత్తమని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. మరి ఈ దినము వారు వ్యక్తులుగా జతపరచబడుతున్నారు. అయితే ఒక 2 సూచనలు లేదా 3 సూచనలు వారికి ఇస్తాను. వారికి నుంచి వారు ఒకటిగా అవుతున్న ఈ ప్రయాణంలో వారు మనస్సులు జతపరచబడాలి. మరి పాటలు పాడుతూ ఉంటారు ఆర్కెస్ట్రా వారు, సంగీతకారులు, మీరు వినే ఉంటారు. మనస్సులొక్కటాయి అని ఒక పాట వారు పాడుతూ ఉంటారు ప్రతి పెళ్లిలో. నిజానికి వివాహంలో మనుషులే జతపరచబడతారు కానీ మనస్సులు కాదని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే మనస్సులు ఒకటవడం అనేది ఒక రోజుతో జరిగేది కాదు, చాలా ప్రాసెస్ ఉంది దానికి. ఎంతవరకు వ్యక్తులుగా వారి ఇరువురి ప్రపంచాలు వేరు, వారి కుటుంబాలు వేరు, వారు పెరిగిన పరిస్థితులు వేరు, వారు ఉన్న ప్రాంతాలు వేరు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒకే రూఫ్ కిందకు వస్తారు, ఒకే ఇంటిలో, మరి ఒకే కుటుంబంలో, ఒకే గదిలో ఉంటారు కనుక ఎప్పటి వరకు వారి యొక్క స్వరూపాలు వారు ప్రజెంట్ చేసుకున్న దాన్ని బట్టి ఒకరికొకరు కనబడతాయి. ఇక నుంచి వారి యొక్క స్వభావాలు కనబడతాయి. మీ అందరికీ వివాహాలైన చాలా మందికి వివాహమైన కొత్తలో ఎలాగున్నారో మరి ఇప్పుడు ఎలాగున్నారో మమ్మల్ని ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది కదా. మీరు చాలా మంది ఆలోచిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత, పెళ్లి సమయంలో మరి నా హస్బెండ్ ఎలా కూర్చున్నారు అక్కడ, నా వైఫ్ ఎలా కూర్చుంది, స్టార్టింగ్ లో మా ప్రేమ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అని ఆలోచిస్తే చాలా తేడా వస్తుంది. ఫస్ట్ ఇయర్ లో ఎంత ప్రేమగా హనీ బంగారం అనే హస్బెండ్ ఇయర్స్ గడిచే కొద్దీ వస్తాయి ఏవే అంటూ ఉంటాడు, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి భర్త మీద ఉండే రెస్పెక్ట్ కూడా ఫస్ట్ ఇయర్ లో ఉన్నట్టు తర్వాత ఉండదు. కారణం ఏంటంటే ప్రేమ సన్నగిల్లిపోతుంది. వివాహ సమయంలో ఈ సమయంలో వాళ్ళకి మేఘాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, కానీ రోజులు గడిచే కొద్దీ తుఫాన్లో కొట్టుకెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. చాలా మంది రిలేట్ అయిన అవుతున్నారు కదా, ఏదో మేము అలా వెళ్ళిపోతున్నామండి, గాలి కొట్టుకెళ్తున్నాం అన్నట్టుగా. కానీ వివాహ వ్యవస్థ దేవుడు చాలా ఘనంగా ఉద్దేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఘనంగా ఉండాలంటే వారు మనస్సులో ఒకటి అవ్వాలంటే ఇప్పటి నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఒకరి స్వభావాలు ఒకరికి కనబడుతున్నప్పుడు ఒకరిలో ఒకరికి లోపాలు కనబడతాయి. లోపాలు కనబడుతున్నప్పుడు ఒకరిని ఒకరు క్షమించుకోవడం వారికి తెలియాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈరోజు వివాహము మరి వివాహ వ్యవస్థ చాలా సన్నగిలిపోవడానికి కారణం ఏంటంటే క్షమించుకోలేకపోవడం. మరి దయాని పల్లవి క్షమించాలి, పల్లవిని దయా క్షమించాలి. ఒకరిలో ఉన్న పొరపాట్లు ఒకరు మరి క్షమించుకుని సరి చేసుకోవాలి. తర్వాత ఇష్టాలు ఒకేలా ఉండవు ఇద్దరికి. రోజులు గడిచే కొద్దీ ఒకరి ఇష్టాల్లో ఒకరికి ఇది నాకు నచ్చలేదు, ఇది నువ్వు మార్చుకుంటే మంచిది, ఇది నువ్వు వదిలేస్తే మంచిదని మరి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకోవాలి. తనకిష్టం లేనిది ఈమె, ఈయనకి ఇష్టం లేదు తాను, ఇష్టముగా విడిచిపెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడాలి. ఒకటి మరి సాక్రిఫైస్ చేయాలి, ఒకటి ఫర్గివ్ చేయాలి. మరొకటి ఏంటి అనంటే వాక్యం చెప్తుంది, దేవుడు వీరిని జతపరిచారు గనక ఎవరు వీరిని ఏం చేయకూడదు, వేరు చేయకూడదు. అంటే మరి ఇది డివోర్స్ గురించి రాయించిన మాట కానే కాదు బైబిల్లో. ఏదైనా ఒకటి వేరవ్వాలంటే పురుషుడు శిరస్సు, భార్య శరీరం, అది వేరవ్వాలంటే ఏం జరగాలి, ఏదైనా మధ్యలోకి వచ్చేయాలి, అప్పుడు తెగిపోద్ది సంబంధం. వీరిరువురు మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎప్పుడు రాకూడదు. థర్డ్ పర్సన్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి నేను మాట్లాడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అది ఎవరైనా సరే థర్డ్ పర్సన్ వీరు ఇరువురు మధ్యలోకి వెళ్ళడానికి వీలు ఉండకూడదు. వారు కుటుంబంగా తీసుకునే డెసిషన్స్ లో బయట నుంచి ఒక సలహా చెప్పొచ్చు, కానీ వీరి మధ్యలోనికి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే వీరు వేరైపోతారు. ఈ 3 సూచనలు వారికే కాదు, ఆల్రెడీ వివాహం చేసుకుని మరి ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతున్న వారు మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతే మీ మ్యారేజ్ని కూడా సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఒకటి క్షమించుకోవడం నేర్చుకోవాలి. 2 ఒకరికొకరు సరి చేసుకుని త్యాగం చేసుకోవడం, సాక్రిఫైస్ చేసుకోవడం నేర్చుకోవాలి. 3వది థర్డ్ పర్సన్ ని ఎలా చేయకూడదు. మరి అట్టి కృప దేవుడు వీరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ కి మరి దయానంద్, దయాసాగర్ మరి వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్ అంతా మా దగ్గరికి వస్తారు. ఈ ఇయర్ కపుల్ గా రాబోతున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి దేవుడు ఇంకను వారిని దీవించి ఆశీర్వదించి ఆదర్శకరమైన కుటుంబముగా, సంగమునకు ఉపయోగపడే కుటుంబముగా మరి దేవుడు వారిని చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కూడి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా ప్రభు నామమున పేరిట నా శుభాలు తెలియజేస్తున్నాను. మీ వైవాహిక జీవితాలు కూడా ఘనముగా క్రీస్తులో కట్టుకోవలసిందిగా మనవి చేస్తూ మరి ఆయనకి సమయం ఇచ్చిన అధ్యక్షులను బట్టి మరి దేవుని స్తుతిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.